హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో ఇప్పుడు 2025లోకి అయితే అడుగు పెట్టేశాం కాబట్టి మరి కొత్త సంవత్సరంతో ఈ సంవత్సరం అంతా కూడా బ్లాక్ బస్టర్ హిట్లు ఏటవబోతున్నాయి, మరి ఎటువంటి సినిమాలు రాబోతున్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ని చూసిన తర్వాత. అండ్ లైక్ చేయండి. ఇటువంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే కేవలం ఈ లిస్టుతో పాటు మనకి బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు ఏ రకంగా ఉండబోతుంది అనేది కాస్త ప్రెడిక్ట్ కూడా చేద్దాం. మరి దీనికి సంబంధించిన వీడియోస్తో పాటు తర్వాత బాక్స్ ఆఫీస్కి సంబంధించి అంటే మొన్న రీసెంట్గా మనందరికీ తెలుసు పుష్ప 2 ఏ రకంగా విజయం సాధించిందో, అదేవిధంగా దానికి మించి సంక్రాంతికి వస్తున్నామంటూ మన విక్టరీ వెంకటేష్ గారు అయితే వచ్చేసారు. మరి ఆ సినిమా ఏ రేంజ్లో బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేసిందో తెలుసు. సో ఇదంతా అందాక పక్కన పెట్టేద్దాం. ప్రస్తుతానికి 2025 సంవత్సరంలో ఏ సినిమాలు రాబోతున్నాయి, దాదాపు అన్నీ కూడా పాన్ ఇండియన్ సినిమాలు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి, లేదంటే గుర్తుపెట్టుకోండి. అదంతా కూడా మీ ఇష్టం. ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక సౌత్ సినిమాలు దేశవ్యాప్తంగానే కాదు, మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా సత్తా చాటుతున్నాయి. మనకి బాహుబలి నుంచి ఇంతవరకు కూడా మన తెలుగు ఇండస్ట్రీలో దద్దరిల్లే సినిమా బాహుబలియే. కానీ తర్వాత రాబోతున్న సినిమాలు కూడా మరిన్ని ఉన్నాయి. మరి అవి కూడా బాహుబలికి మించి కూడా వచ్చాయి. త్రిబుల్ కానివ్వండి, రాజమౌళి సాటి అన్నట్లుగా మనకి బాహుబలితో అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఆ ఇండస్ట్రీ హిట్ ఏదైనా పెద్ద హిట్ పడింది అంటే మళ్ళీ త్రిబుల్ తోటే పడింది. అంత భారీ బడ్జెట్, అంత భారీ కలెక్షన్స్ రాబట్టే సత్తా చాటుకున్న డైరెక్టర్ అనమాట మన రాజమౌళి గారు. మరి అయితే ఇప్పుడు పోతే ఇండియన్ సినిమా రేంజ్ పెంచింది కూడా మన సౌత్ సినిమాలే అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఏడాది రాబోతున్న పాన్ ఇండియన్ సినిమాలు ఏంటి, మరి వాటి బాక్స్ ఆఫీస్ స్టామినా ఎంతవరకు ఉంది, మరి అదేవిధంగా ఈ ఏడాది 1000 కోట్ల వరకు కూడా క్లబ్లో చేరే ఛాన్స్ ఏ సినిమాలకి ఉందనేది మనం చూసేద్దాం. గేమ్ చేంజర్ అయితే విడుదలైంది, మనందరికీ తెలుసు. కానీ ఈ సినిమా విడుదలైన తర్వాత మరి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మనకి రామ్ చరణ్ గారు ఉండడంతో ఈ కలెక్షన్స్ అయినా వచ్చిందేమో, కానీ అటు ఇండియన్ 2 సినిమా తర్వాత కూడా మంచి హిట్ అయినా అందిస్తారేమో అనుకున్నారు. మరి దర్శకుడు ఇట్లా చేసేసరికి అందరూ కూడా ఒక రకంగా షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియన్ 2 సినిమా డల్ అయిందంటే దానికి కారణం గేమ్ చేంజర్ అనుకున్నారు. మేబీ గేమ్ చేంజర్పై ఫోకస్ పెట్టాడేమో దర్శకుడు అనుకున్నారు. కాకపోతే ఇండియన్ 2 సినిమా అట్లనే ఉంది, దానికి మించిపోయినట్లుగా ఈ యొక్క గేమ్ చేంజర్ కూడా ఉందన్నమాట. మరి ఏమాత్రం కూడా అసలు హిట్ కొడతారన్న విషయం పక్కన పెడితే అసలు మార్క్ అయితే కనిపించలేదు, శంకర్ మార్క్ కనిపించలేదు. కేవలం రామ్ చరణ్ గారి యాక్టింగ్ కోసం మాత్రమే మనం థియేటర్ వరకు వెళ్ళొచ్చు తప్ప మరి అంత పెద్ద భారీ బడ్జెట్తో పాటలు తీశారని అనడం కానీ, సినిమాలో అంతంత భారీ ఎఫెక్ట్స్ కానీ ఎక్కడ అంత ఎక్కువగా అంత సినిమా బడ్జెట్ అంత అయిపోయిందా అన్నట్లుగా ఎక్కడ అనిపించలేదు. కాకపోతే మనకేంటంటే ఒక యాక్టింగ్ ఒక్కటే ఒక ప్లస్ పాయింట్, అంతే, ఇంకేం లేదండి సినిమాలో. మీ అందరికీ తెలుసు, స్టోరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాలని అందరికీ కూడా చాలా వరకు నిరాశ తప్పలేదు. మరి ఇది జనవరి 10న అయితే విడుదల అయ్యింది, మనందరికీ తెలుసు. 2025 జనవరి 10న అయితే విడుదలయ్యింది. మరి సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్లు దక్కించుకోవడం కాదు కదా, అనుకున్న కలెక్షన్స్ కూడా రాబట్టుకోలేకపోయింది అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత ఇంకా పాన్ ఇండియన్ మూవీస్లో ఇంకేదైనా లిస్ట్ ఉంది అంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న సినిమా ఏంటో తెలుసు, ప్రస్తుతానికి రాబోతున్న సినిమా కూడా మనందరికీ తెలుసు. మరి కాకపోతే ఈ లిస్టులో భాగంగానే మీతో చెప్తున్నాను, చాలామందికి కొంత లిస్ట్ తెలియదండి. మరి ఈ సినిమా కూడా ఎంతవరకు కొల్లగొట్టవచ్చు అంటే కలెక్షన్స్ ఎంత రాబట్టవచ్చు అనేది కూడా ఒక చిన్న ప్రిడిక్ట్ చేద్దాం. 2 భాగాలుగా తెరకెక్కుతుందన్నమాట. మరి మొదటి భాగం ఏమొచ్చి హరిహర వీరమల్లు స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే టైటిల్తో అయితే రాబోతుందండి. మరి దీనికోసం ఇంకా డీటెయిల్గా మనకి ఏమైనా కలెక్షన్స్కి సంబంధించిన అప్డేట్స్ వస్తే డెఫినెట్గా చెప్తాం. ఎంతవరకు కలెక్షన్స్ అయితే రూపొందుతుంది, మరి ఈ సినిమా ఎంతవరకు రాబట్టబోతుంది అనేది కూడా మనం తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. అయితే మార్చి 28వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని కూడా టాక్ అయితే వచ్చింది. మరి పాజిటివ్ టాక్ వస్తే కనుక ఈ సినిమా దాదాపుగా చూసుకున్నట్లయితే 300 కోట్లు పక్క రాసి పెట్టేసుకోండి. ఇక ఈ లిస్ట్లో 3వ సినిమా ఏది అని అంటే మన రజనీకాంత్ గారిదని చెప్పుకోవాలి. అయితే రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా లోకేష్ కనగరై దర్శకుడు, అదేవిధంగా టాలీవుడ్ హీరో
నాగార్జున గారు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర అయితే పోషిస్తున్నారు. ఇక ఇది కూడా పాన్ ఇండియా సినిమానే అనమాట. మరి ఇప్పుడు చెప్తున్న లిస్టులన్నీ కూడా పాన్ ఇండియా సినిమాకి సంబంధించిందే కాబట్టి మరి బడ్జెట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. మరి బడ్జెట్కి తగ్గట్టుగా కలెక్షన్స్ ఉంటుందో లేదో అనేది కేవలం మన ఆడియన్స్ టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వేరే విషయంలో అండి. ఇక ఏడాది సమ్మర్ కానుకగా మే 1న రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా కనుక ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 1000 కోట్లు ఖచ్చితంగా 1000 కోట్లు క్లబ్ చేరుతుంది అనడంలో సందేహమే లేదు. అటు పక్క నాగార్జున గారు, మరో పక్క రజనీకాంత్ గారు. మనకి ఏంటంటే ఈ రెండు ఇండస్ట్రీస్ నుంచి రావడంతో మంచిగా టాక్ అయితే ఉండబోతుంది. టాక్ ఎట్లా ఉండబోతుంది సినిమా చూసిన తర్వాత చెప్పగలం కాబట్టి ఒకవేళ గనక మనం అనుకున్నట్లుగానే సినిమా గనక హిట్ అయిందంటే వేరే లెవెల్ ఉంటుంది. ఈ లిస్ట్లో 4వదిగా చూసుకున్నట్లయితే కమల్ హాసన్ గారిది ఏ సినిమా అనుకుంటున్నారో మీకు డౌట్ ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. మన తెలుగు ఆడియన్స్కి చాలా గ్యాప్ తర్వాత కమల్ హాసన్ గారు, అదేవిధంగా దర్శకుడు మణిరత్నం గారు మీకు తెలిసే ఉంటుంది. మంచి మంచి సినిమాలే ఉంటాయి, కాకపోతే కొంతమందికి అంతగా స్టోరీస్ అనేది కనెక్ట్ అవ్వదు, చాలామందికి కనెక్ట్ అవుతుంది. సో అది వీరిద్దరు కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా ఇదనమాట. ఇకపోతే ఈ సినిమా పేరు టగ్ లైఫ్. ఎస్, మరి మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా వెయిట్ చేస్తున్నారు కొంతమంది కమల్ హాసన్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో. అయితే జూన్ 5వ తేదీన ఈ సినిమా అయితే విడుదల కాబోతుంది. ఆ పాజిటివ్ టాక్ కనుక వస్తే దాదాపుగా చూసుకోవచ్చు, మనకి పెద్ద స్టార్ కాబట్టి, దర్శకుడు మంచి దర్శకుడు కాబట్టి అప్రాక్సిమేట్లీ మనకి 500 నుంచి 700 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి, అందులో డౌట్ లేదు. ఇక ఈ లిస్టులో కనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ మరి అదేవిధంగా హృతిక్ రోషన్ వీరిద్దరు కాంబినేషన్ అనమాట. సినిమా మరి ఏ రేంజ్లో ఉండబోతుందో మనకు తెలియదు. మరి సినిమా పేరు మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? అదేనండి, వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకుడు అనమాట. అయితే హిందీలో రూపొందినప్పటికీ కూడా ఇది కూడా పాన్ ఇండియా సినిమానే. మరి ఏడాది ఆగస్టులో ఈ సినిమా అయితే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా డేట్ అయితే మనకి అధికారికంగా తెలియలేదు కాబట్టి చెప్పడం లేదు. ఇక దీనికి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా 1000 కోట్లు క్లబ్లో చేరడం ఖాయం. ఎందుకంటే ఒక పక్క మనకి బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, ఇంకో పక్క టాలీవుడ్ నుంచి RRR తర్వాత దేవర తర్వాత వస్తున్న సినిమా మేబీ అయ్యి ఉండొచ్చు. మధ్యలో మేబీ తెలుగు సినిమా ఏమైనా ఉండొచ్చో లేకపోతే ఏంటనేది మనకి జూనియర్ ఎన్టీఆర్ గారిది తెలియదు. కానీ మొత్తానికి అటుపక్క టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఇక రెండు ఇండస్ట్రీలు దద్దరిల్లేలా కలెక్షన్స్ అయితే ఖచ్చితంగా దుమ్ము దులిపేస్తుంది. యావరేజ్ స్టాక్ వచ్చినప్పటికీ కూడా మంచి కలెక్షన్సే వస్తాయి ఇప్పుడు ఈ వస్తున్న ఈ యొక్క పాన్ ఇండియన్ మూవీస్ అన్నీ కూడా. కానీ మనకి తెలిసిందే కదా, గేమ్ చేంజర్ దగ్గర నుంచి ఎంత పాన్ ఇండియన్ సినిమా అయినా సరే సినిమా స్టోరీ బాగుంటేనే, ఆడియన్స్ ఇంటరాక్ట్ అవుతేనే డెఫినెట్గా కలెక్షన్స్ బాగా వస్తాయి, లేదనుకుంటే ఇంక అంతే సంగతి అన్నట్లుగా ఉంటుంది. ఇక ఈ లిస్ట్లో కనుక చూసినట్లయితే కాంతారా 2, ఈ లిస్ట్లో కాంతారా 2 కూడా ఉందండి. మనకి కాంతారా ఏ రకంగా మంచి బాక్స్ ఆఫీస్ వసూలు చేసిందో తెలుసు. కాంతారా దాదాపు 400 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది. మరి ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ కనుక వస్తే ఏ మాత్రం ఆలోచించాల్సిన లేదు, చాలా గ్యాప్ ఉంది కాబట్టి వస్తే పాజిటివ్ టాక్ వస్తే 1000 కోట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది, డౌటే లేదనమాట. మనకి అంతవరకు కూడా పాన్ ఇండియన్ సినిమా కాబట్టి ఏ లెవెల్లో ఆడాలో ఆ లెవెల్లో ఆడించేస్తారు ఆడియన్స్ అంతా కూడా. ఇకపోతే మన రెబల్ స్టార్ ప్రభాస్. ఎస్, రెబల్ స్టార్ ప్రభాస్ తీస్తున్న సినిమా ఇప్పటికే మనందరికీ తెలుసు, ది రాజ్ సబ్. ఇది హారర్ చిత్రం అని కూడా మనకి ఆల్రెడీ హింట్ ఇచ్చేసారు. మనకి టీజర్లో వాటిల్లో కూడా ఒక క్లిప్స్ అయితే వదిలేశారనమాట. మరి మొత్తానికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అనమాట. పాన్ ఇండియన్ సినిమా అంటేనే తెలుగు ఇండస్ట్రీ నుంచి మొట్టమొదటిగా వినిపించే పేరు మన ప్రభాస్ది. మరి ఇతనిది పాన్ ఇండియా ఆడకుండా ఉంటే ఎట్లా చెప్పండి. కాబట్టి మరి ఈ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మారుతి గారు దర్శకత్వం అయితే వహిస్తున్నారు. ప్రభాస్ ఎప్పుడు కూడా ఇంతవరకు హారర్ మూవీ తీసిందే లేదు. మరి అటువంటిది ఇది ఒక ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అనుకోవచ్చు. కాబట్టి ఎట్లా కాదన్నా 700 కోట్లు అయితే కలెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి డబల్ హీరోలకి సింగిల్ హీరోకి ఇంత డిఫరెన్స్ అని అంటే అంతేనండి, అక్కడ ఉండేది మరి ప్రభాస్ కాబట్టి మొత్తానికి ఆ మాత్రం ఉంటుంది. అటుపక్క ఆడియన్స్ కూడా బాగా చూస్తారు యూఎస్ నుంచి కూడా. కాబట్టి ఈ యొక్క ప్రిడిక్షన్ అనేది 700 కోట్ల వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇకపోతే ఇప్పటి వరకు చెప్పిన లిస్టులో మీరు ఏ సినిమా మీద ఇంట్రెస్ట్ చూపుతున్నారు? చాలా సినిమాలే చెప్పాను మన తెలుగు సినిమాలతో పాటు. మీరు ఏ సినిమాని ఇంట్రెస్ట్గా చూద్దామని ఇష్టపడుతున్నారు, ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు అనేది అయితే వెయిట్ చేయండి, చెప్పండి, కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇకపోతే అఖండ 2, ది లయన్ కింగ్, బాలయ్య. ఎస్, బాలయ్య సినిమా కూడా మనకి 2025లో రాబోతుంది అనమాట. ఎప్పుడు రాబోతుంది ఏంటనేది అయితే గమనించినట్లయితే
ఈ సంవత్సరం అయితే చాలా వరకు టైం పట్టొచ్చు, సెప్టెంబర్ 25వ తేదీ వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారికంగా ప్రకటించారు కూడా, కానీ అంత దూరంలో ఉంది కాబట్టి మనం ఇప్పుడు దీనికోసం మాట్లాడాల్సిన పని లేదు. బట్ కాకపోతే 2025లోనే వస్తుంది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మేబీ సెప్టెంబర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటుందో లేదో అనేది మనకు తెలియదు కదా. కుబేర సినిమా అండి, నాగార్జున గారిది, అదేవిధంగా ధనుష్ గారిది, వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా అనమాట ఇది. మొత్తానికి ఈ సినిమా కూడా మంచి టాక్ కనుక వచ్చినట్లయితే పాన్ ఇండియన్ మూవీ ఇది కూడా, మొత్తానికి దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 300 కోట్ల వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉంటుంది. ఇండియన్ 3 కూడా ఉంటుందని టాక్ అయితే వినిపించింది. బట్ ఇది తీసిన 2తో అంచనాలు అనేది తగ్గిపోయింది, ఎక్స్పెక్టేషన్స్ అనేది తగ్గిపోయింది. మరి ఏదేమైనా సరే ఆడియన్స్ మీద ఫుల్గా డిపెండ్ అయి ఉంటుంది. ఇండియన్ 2 సంబంధం ఏముంది, ఇండియన్ 3 అయినా కొద్దిగా ఇంప్లిమెంట్ చేసుకుని బెటర్గా మంచిగా డెవలప్ చేసి ఉంటాడేమో శంకర్ స్టోరీ అని చెప్పేసి ఆడియన్స్ వెళ్ళి చూసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏదేమైనా సరే ఈ సినిమాల లిస్ట్లో మీకు నచ్చే సినిమా ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Stay tuned.